తమ సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మెను ఆపేది లేదని రాష్ట్ర ప్రభుత్వం తక్షణం సమస్యను పరిష్కరించుకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని అంగన్వాడీ వర్కర్స్ హెచ్చరించారు. కాకినాడ సర్పవరం జంక్షన్ కాకినాడ రూరల్ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్స్ చేస్తున్న రిలే దీక్ష శిబిరం 11వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీ వర్కర్స్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం భారీ మానవాహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకుడు మేడిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్స్ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్ నాయకులు, అంగన్వాడీ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు అక్కల సెల్లులు నడి రోడ్ల మీద బాధపడుతుంటే పట్టదా మీకు ప్రభుత్వానికి ఏమీని? ఒకవేళ షేర్లు ఇచ్చేమో 16,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి షేర్లు ఇచ్చామన్నాం. ఇదిగోసారి చూడండి నాణ్యమైన షేర్లు. ఫోన్లు ఇచ్చారన్నారండి. ఫోన్లు ఏమన్నా మాకు ఇచ్చారా? మా కుటుంబం వాళ్ళు మాట్లాడుకోవడానికి మాకు ఎలా ఫోన్లు ప్రచారం చేస్తారా మీరు? నాణ్యమైన అదేమో నెట్ట పని చేయదండి. నెట్ట పని చేయక నాన్న ఈదులు తిరుగుతేనే కానీ ఒక యాప్ పని చేయదు. ఈ యాప్ పెట్టుకుని ఫోన్లు ఎట్టు తిరుగుతా కూర్చుంటే ప్రీ స్కూల్, ఆ ప్రీ స్కూల్ పాడైపోతుంది, స్కూల్ పాడైపోతుంది. చూసేవాళ్ళకి ఆ ఫోన్ ఎట్టుకునే మీ ఉద్యోగాన్ని అడుగుతున్నారు. ఈరోజు ప్రభుత్వం నిర్వర్తించినటువంటి ఇలాంటి యాప్లో ఇలాంటివి పెట్టి మాకు సమాధానాలు ప్రశ్నార్థకంగా మిగిల్చి మమ్మల్ని నర్రోడ్ల మీద నింపి ఇలా బాధ పెడుతూ ఒకవేళ నీకు నిజమైన న్యాయమైన అని అడుగుతున్నాం మేము. మరొకసారి మమ్మల్ని ఒకసారి గుర్తించి మాకు సమాధానం వచ్చేంత వరకు ఈ సెమ్మిని ముగించేదే లేదని మేము మరొకసారి గట్టిగా చెప్తున్నామండి. మీరు కూడా మాకు మీడియా తరఫున మాకు సహకరించాలని మేము కోరుకుంటున్నామండి. 1000 రూపాయలు అదనంగా ఇస్తారా? ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. 18,000 రూపాయలు కనీస వేతనం ఇస్తున్నారు. అని 18,000 ఇస్తే వీళ్ళు 19,000 ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. నిన్న శిక్షాఖ మంత్రి గారు పేపర్లో కూడా పత్రికల్లో చూసాం, చెప్పారు అన్ని డిమాండ్లు నెరవేరుస్తున్నాం, గౌరవ వేతనం మాత్రం ఈ పరిస్థితుల్లో పెంచలామని చెప్తున్నారు. అనవసరమైన బోలని డబ్బులు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. మొత్తం అందరికీ వేతనం పెంచితే పెద్ద ఊరిపోయేది ఏమీ లేదు. ఆయనకు సలహాదారులుగా ఉన్న వాళ్ళకి లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళని తగ్గించి అంగన్వాడీ వర్కర్స్కి హెల్పర్కి కూడా వేతనం పంపిస్తే చాలా చక్కగా ఆయన ఏదైతే అనుకున్నాడో మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయనే అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సంక్షేమ పథకాల కోసం బట్టన్ ఏదైతే నొక్కున్నారో ఎలక్షన్ దగ్గర పడింది. 3 నెలల్లో బట్టన్ నొక్కబోతున్నారు. ప్రతిపక్షంలో కూర్చుంటారో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా అవుతారో అని ఆయనే తెలుసుకోవాలనేది సభాముఖంగా తేలుస్తున్నారు.